పదవులు ముఖ్యం కాదని పార్టీ కోసం కష్టపడి పనిచేసే పార్టీలోకి ప్రజలు మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని బీజేపీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడి గ్రామం వేదిక ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న నూతన గృహమందు జరిగిన జన్మదిన వేడుకలకు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ సుమారు 300 మంది కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున ఆయనకి శుభాభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కార్యకర్తలు, నాయకులు అభినందించారు. అలాగే చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ నా యొక్క జన్మదిన సందర్భంగా జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి రామకృష్ణ, కిసాన్ మోర్చా సెల్ కన్వీనర్ పెండం సత్యనారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, రూరల్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, కడప మండల అధ్యక్షురాలు ఎర్రమనీడి పద్మావతి, కాకినాడ రూరల్ మండలం 2 అధ్యక్షులు బల్లా సుధాకర్, సామర్లకోట రూరల్ మండల అధ్యక్షులు పెంకే అరుణ్ ప్రకాష్, పిఠాపురం రూరల్ మండల అధ్యక్షులు దువ్వ గంగాధర్, గొలుప్రోలు రూరల్ మండల అధ్యక్షులు కరి చిట్టిబాబు, ప్రతిపాడు మండల అధ్యక్షుడు ఊట వీరబాబు, రౌతులపూడి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు పైలా అయ్యప్ప, ఏలేశ్వరం రూరల్ అధ్యక్షులు నీలి సురేష్, వాసంశెట్టి శ్రీనివాస్, అడబాల శ్రీనివాస్, అల్లుబోయిన సూరిబాబు, ముత్యాలరావు, వెన్న సుబ్బారావు, పోతుల శ్రీనివాసరావు, సలాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాలాలు డెవలప్మెంట్ చెప్తున్నారు అంటే భజనకి సంబంధించి అంటే భక్తి భావంతో ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుందని ఆలోచన. ఆ విధంగా ఆయన రామ్ కుమార్ గారు చేశారు. అలాగే ఆయన అధ్యక్షుడిగా కూడా ఏదో స్టార్టింగ్ లో 2-3 సంవత్సరాల కొంచెం పార్టీ గురించి అవగాహన తక్కువయ్యేట్టు తెలియజేయడం ఇబ్బంది జరిగినా కానీ తర్వాత వెంటనే తేరుకుని కార్యకర్తలను ఎలా చూడాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన ఆయన కలిగి మీ అందరి గుండెల్లో స్థానం కల్పించుకున్నారంటే ఈ రోజున చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఆ విధంగా అలాగే మనందరికీ కూడా ఒక సామాన్య కార్యకర్తకు కూడా పైన పెట్టి మంచి అవకాశం, మంచి పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులను కూడా కొంతమంది వండి కేవలం మానేసి దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. గతంలో అవన్నీ పక్కన పెడతాం. ఈరోజు ఇక్కడ రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం అందరం భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలు అందరూ కూడా 90% నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అని చేత ఆ రక్షణ పార్టీలో కూడా వెళ్ళవలసి వస్తున్నాం. ఈ రోజున ఎవరు నాయకత్వం అయినా మనం నరేంద్ర మోదీ గారు, అలాగే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ముఖ్యంగా ఈ దేశ ధర్మం కోసం, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం మనందరూ కూడా ఈ పార్టీలో ఉన్నాం. అంతేగాని ఎవరికి కూడా ఈ పార్టీలోకి వెళ్తే డబ్బులు వస్తాయని కళ మనకు తెలుసు. ఎందుకంటే వేరే వేరే పార్టీలోకి వెళ్తే కనీసం సామాన్య కార్యకర్త కూడా ఏ రకంగా సంపాదించుకుంటే ఎవరికీ తెలుసు. ఎవరు సంపాదించకపోయినా ఎవరి చేతి రూపాయి కూడా అవసరం. కానీ మన పార్టీలో మీ పెట్రోల్ మీరే కొట్టించుకోవాలి, మీ పనులు కూడా పక్కన పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు రావాలి. దేనికోసం? ఇదంతా సంప్రదాయం కోసం, మన ఏదైతే హిందూ ధర్మం ముందుకు వెళ్ళాలి. మన పార్టీ అధికారంలోకి వస్తే దేశం బాగుంటుంది. రాజకీయాల్లో మనం ప్రజలకి మరింత సేవ చేయగలం. చాలా సేవా కార్యక్రమాలు చేశాను, చాలా మంది చెప్పారు ఆ విషయాలన్నీ కూడా. కానీ ప్రజలకి ఏదో ఒకటి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక సమస్య అంటూ ఉంటుంది. పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇల్లు నిర్మాణాలు కానీ, రోడ్లు లేక ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం మంది. ప్రతి చోట సమస్యలు ఉంటాయి, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. సో వాటి మీద దృష్టి పెడదాము. మనం చేసినంత చేయగలము, ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. పార్టీ ముఖ్యంగా నేను ఈ సందర్భంగా రాజకీయ పరంగా కన్నా లక్ష్మీనారాయణ గారిని గుర్తుంచుకోవాలి. ఆయన నన్ను గుర్తించి చదువుకున్న వ్యక్తి, కమిట్మెంట్తో ఉన్నాడు, ఒక భావజాలంతో వచ్చాడని చెప్పి నన్ను అసెంబ్లీ కన్వీనర్గా వేయడం జరిగింది ప్రతిపాడికి. ఆ కన్వీనర్గా నేను చేసిన పని కానీ, ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అయినా కానీ కత్తిపూడిలో ఆ సెంటర్, మాకు ప్రతిపాడికి అదొక సెంటర్, అక్కడ ఆఫీస్ తీసుకుని మండలానికి ఒక ఫుల్ టైమర్ని పెట్టి సమస్యలు ఏమున్నాయో దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అది చూసి చాలామంది హైవే మీద వెళ్ళేవారు.
రాష్ట్ర నాయకులు అలాగే కేంద్ర నాయకులు కూడా అక్కడ పని జరుగుతుందంట అని చాలామంది చెప్పుకోవడంతో, పార్టీలో చెప్పుకోవడంతో అక్కడ ఆగి మేము ఏదైతే పని చేస్తున్నామో అది వాళ్ళు గమనించి ఆ ఫైల్స్, ఆ సమస్యలు, ఆ లెటర్లు, ఆ రిప్రజెంటేషన్లు, ఆ సిస్టమ్ అంతా వాళ్ళకి నచ్చి జిల్లా అధ్యక్షుడిగా నువ్వు చేయొచ్చు కదా అని నన్ను అడగడం జరిగింది. నేను ముందు వద్దన్నాను, ఎందుకంటే నా ఫోకస్ అంతా ప్రతిపాడు అక్కడ పోటీ చేయాలి, అక్కడ గెలవాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నిస్వార్థంగా అవినీతి లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో పనులు చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. కానీ జిల్లా అధ్యక్షుడిగా నువ్వు ఉంటే బాగుంటుందంటే చాలా ఆలోచించి ఆ పదవి తీసుకోవడం జరిగింది. నేను 7 అసెంబ్లీలు తిరిగాను, ప్రతి కార్యకర్తని టచ్ చేశాను. నేను ఏ గ్రామంలో, ఏ చివర, ఏ మారుమూలలో ఉన్నా కానీ కార్యకర్త ఉన్నాడంటే అతన్ని ఫోన్ నెంబర్ తీసుకుని ఉంటే అతనికి కాల్ చేసి ఆ గ్రామానికి వెళ్ళి ఆ కార్యకర్తను కలిసాను. ఒక్క